Namaste, welcome to Morning Prime Time. This is ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేతలకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. 7 రోజుల పాటు నిందితుడు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు విచారణలో పలువురు నేతల పేర్లు చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే బీఆర్ఎస్ లోని కీలక నేతలకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ పై వివరణ కోరి నేతలు ఇచ్చే సమాధానంతో తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి అన్న రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని తమ విచారణలో ప్రణీత్, భుజంగరావు, తిరుపతి అన్న స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టులో కూడా ఇదే అంశాన్ని పేర్కొన్నారు పోలీసులు. ఏడు రోజుల విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు నిందితుడు ప్రణీత్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారిగా విచారణలో తేలింది. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో ఈ కేసులో ప్రభాకర్ రావు A1 గా చేర్చారు పోలీసులు. A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 గా ప్రైవేట్ వ్యక్తి పేరును చేర్చారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజ్లను ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెడిపోయిన ట్యాపింగ్ డివైజ్లను పోలీసులు రిట్రీవ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భుజంగరావు, తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని, రాజకీయ నేతల కదలికలు, నిధుల సమీకరణలపై దృష్టి పెట్టారని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించారు. వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామన్నారు. ట్యాపింగ్ కు సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశారని వెల్లడించారు. 2 లాకర్ రూమ్లలో ఉన్న డాక్యుమెంట్లు అన్నిటినీ తగలబెట్టామని ప్రణీత్ రావు వెల్లడించాడు. ఇక బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశారని, ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను, కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు ఇచ్చే నంబర్లను ప్రణీత్కి ఇచ్చానని తిరుపతన్న వెల్లడించాడు. హైదరాబాద్ సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీకి షేర్ చేశాడు. ఇక డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలను ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపాడు. దీంతో ట్యాపింగ్ చేయమనే టాస్క్ ఇచ్చిన ఆ బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకో కీలక మలుపు తిరుగుతుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ. రాజేంద్ర, మీరు అన్నట్టు కేసు అయితే చాలా కీలక మలుపు తిరుగుతోంది. నిన్న ఎప్పుడైతే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు, ప్రణీత్ రావుతో పాటు తిరుపతన్న, భుజంగరావు, ఈ ముగ్గురిని విచారించిన సందర్భంలో అనేక సంచలన విషయాలు కూడా వెలుగు చూశాయి. అయితే ఇప్పుడు నిన్న మొదటి వరకు కేవలం సీనియర్ పోలీస్ అధికారులు, మాజీ పోలీస్ అధికారులకు సంబంధించిన పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా కీలక రాజకీయ నాయకులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికైతే రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వారి ప్రమేయంతోనే, వారి ఆదేశాల మేరకే ఈ మొత్తం వ్యవహారం నడిచినట్టుగా ఆల్రెడీ విచారణలో అధికారులు వెల్లడించడంతో ప్రస్తుతం అది ఈ కేసు అయితే సంచలనంగా మారబోతుందని చెప్పొచ్చు. వచ్చే రోజుల్లో ముందు వారికి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత తాము ఏదైతే విచారణలో తెలుసుకున్నామో వాటిపై వివరణ అడుగుతారు. వివరణ అడిగిన తర్వాత దానికి సంతృప్తి చెందితే అప్పుడు తదుపరి చర్యలకు సంబంధించి ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం అరెస్ట్ వరకు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్టు మనకు పోలీసు వర్గాల నుంచి అంటున్న సమాచారం.
ప్రస్తుతం అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురికి సంబంధించి చాలా కీలక విషయాలు అయితే వెల్లడవుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అవాలా డబ్బు అంటే మొత్తం ఎన్నికల నియమావళి ఉన్న సందర్భంలో డబ్బులు బయటకు వెళ్తున్న సందర్భంలో వారు ఆ డబ్బుని ప్రైవేట్ గా అంటే తాము ఆ డబ్బునంతా కూడా పక్కదారి పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దానిపై కూడా ఫోకస్ పెట్టారు. ఎంత మేర డబ్బులు పక్కదారి పట్టే ఏం జరిగిందనే విషయంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరాధిస్తే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలోనే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అంటే పూర్తి పక్కా సమాచారంతోనే ఈ కేసులో ముందుకెళ్లాలనే విషయంలో కొంత సమాచారం సేకరణలో ప్రస్తుతం పోలీసులు బిజీగా ఉన్నారు. అవన్నీ పూర్తయితే ఈ వచ్చే 2-3 రోజుల్లో మిగతా కీలక నేతలకు కూడా నోటీసులు అందించడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కేసు అయితే ప్రస్తుతం చాలా కీలక దశలో ఉందని భావించాలి. మరి చూడాలి మరి ఆ నోటీసులు అందుకునేటువంటి నాయకులు ఎవరో మనకు 2-3 రోజుల్లో స్పష్టత వస్తుంది. రాజేంద్ర రమణ ఇప్పటికే రైట్, థ్యాంక్ యూ రమణ. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన జోరు మీద ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రజాగళం పేరుతో సభలు, రోడ్ షోలు చేరున్నారు. రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు సాగేలా ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు కుప్పంలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చంద్రబాబు కుప్పం చేరుకుంటారు. అక్కడ స్థానిక కనికా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం కేవీఆర్ కళ్యాణ మండపంలో ఇఫ్తార్ విందులో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం రాత్రి R&B గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు చంద్రబాబు. రెండో రోజు పర్యటనలో భాగంగా రేపు ఉదయం చంద్రబాబు ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించే కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 1 గంటకు ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి తర్వాత రాజుపేట దగ్గర హంద్రినేవా కాలువను పరిశీలించనున్నారు. తిరిగి రాత్రికి R&B అతిథి గృహంలో బస చేయనున్నారు చంద్రబాబు. పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. రైట్ రాజేంద్ర, ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరో 40 రోజులు ఉండడంతో పూర్తి స్థాయిలో పార్టీలన్నీ ప్రచారాలు మొదలుపెట్టి ఈ నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు. కుప్పంలో పర్యటించబోతున్నారు. ఇవాళ ఉదయం 11:20 బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పిఎస్ వైద్య కళాశాల చేరుకున్నారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 తర్వాత ఎన్టీఆర్ కూడల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావానికి చంద్రబాబు శ్రీకారం వీరు పూర్తి స్థాయిలో బహిరంగ సభ తర్వాత మైనార్టీ నేతలతో విందులో పాల్గొనబోతారు. ఆ తర్వాత పూర్తిగా రేపు రోజు నుంచి వినతిపత్రాలు సేకరించారు. ఆ తర్వాత ఇంటింటా ప్రచారాన్ని కూడా చంద్రబాబు ఇక్కడి నుంచే ప్రారంభించబోతున్నారు. గతంలో కంటే మెజార్టీ ఎక్కువగా ఉండే దిశగా పార్టీ శ్రేణులు సమాయత్తం చేయబోతున్నారు. పార్టీ శ్రేణులు నమ్మకాన్ని కలిగించేందుకు 1,00,000 మెజార్టీ సాధించేందుకు చంద్రబాబు దృష్టి సారించారు. ప్రత్యేకమైన కుప్పం సంబంధించి ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆ రకంగా చంద్రబాబు పర్యటన విజయవంతం చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమే ఉన్నారు. రాజేంద్ర. సురేష్, అయితే ఇప్పటికే కుప్పంకి సంబంధించి ఇటు వైసీపీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇంకా ప్రత్యేకంగా హామీలు ఏమన్నా కుప్పం సంబంధించి అవకాశం కనిపిస్తుందా? అయితే పూర్తి స్థాయిలో గతంలో రిటైర్డ్ అయ్యే చంద్రమౌళి పోటీ చేసినప్పుడు చంద్రబాబు స్వల్ప ఓట్ల తగ్గింది. మరి 2014 అదే పరిస్థితి, 19లో కూడా అదే పరిస్థితి. 30,000 పైగా చిలుకు ఓట్లు తగ్గాయి చంద్రబాబు. ఆ రకంగా నేను స్థానిక వాసుని ఇక్కడ ఇల్లు కూడా కట్టుకుని ఉంటున్నాను కాబట్టి ఎన్నో ఏళ్ళకి ఇక్కడ పోటీ చేస్తున్నాను కాబట్టి కష్టం గెలిపించాలని చెప్పి చంద్రబాబు కోరుతున్నారు. కుప్పం సరైన రోడ్లు కూడా వసతి నేను కల్పించాను. చిత్తూరు జిల్లాలో మారుమూల ప్రాంతమైన కుప్పాన్ని అభివృద్ధి చేసేందుకు నేను చాలా నడుము బిగించాను. మీకు అందరికీ నేను మీ ఇంట్లో వాడినంటూ చంద్రబాబు ప్రచారం చేయబోతున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సురేష్.
దేశవ్యాప్తంగా హోళీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటున్నారు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని సేంద్రియ రంగులతో హోళీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ బేగం బజార్లో హోళీ సెలబ్రేషన్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. రాజేంద్ర, అయితే హైదరాబాద్ లో మాత్రం హోలీ సందర్భాలు మొదలైననే చెప్పాలి. అయితే బేగం బజార్ వచ్చేసి హోలీకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాలి. అంటే ఉత్సవాలకన్నింటికి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి బేగం బజార్. అయితే ఇక్కడ మాత్రం చిన్న పెద్ద అనే తేడా లేకుండా డీజే పాటలు పెట్టుకొని చిందులు వేస్తున్నారు. అయితే ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు తేడా లేకుండా అందరూ చాలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. అయితే అసలు ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో ఏంటో ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాము. యా, టెల్ మీ హౌ యు ఆర్ ఎంజాయింగ్ Great. That's great. 15 years. आंटी बोलिए, आंटी कैसा है होली सेलिब्रेशन? हिंदी आंटी बोलिए कैसा है? बहुत मजा आ रहा है, हर साल आते हैं यहाँ पे, हर एक को आना चाहिए। क्या बोल दिया, ये मेरा भांजा है, कलर लगा तो नहीं लग रहा। हैप्पी होली। कैसा है आंटी? बहुत मस्त है, आनंद आ रहा है, हर साल आते हैं हम और हर साल आएंगे भी। हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली। कैसा हेलो, वंदना सिया फ्रॉम बेगम बाजार, बालकृष्ण मंदिर। We are enjoying होली, we are enjoying a lot. होली है, हैप्पी होली, हैप्पी होली, हैप्पी होली। बहुत मस्त। రాజేంద్ర, ఇక్కడ చూసిన రాజేంద్ర వినపడుతుందా? రాజేంద్ర మీకు సో ఇది ఇక్కడ అసలు హోలీ సెలబ్రేషన్స్ కి మాత్రం అసలు వీళ్ళ సంతోషానికి హద్దు లేదనే చెప్పాలి. వీళ్ళు మాత్రం అసలు చెప్పలేనంత రీతిగా, ఎవరిని ఆపలేనంత రీతిగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. అంటే రంగులకు సంబంధించి కొంత సాంప్రదాయబద్ధంగా ట్రెడిషనల్ కలర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అక్కడ ఆ పరిస్థితి ఉందా? సుప్రియ, మళ్ళీ చెప్పండి. సుప్రియ, అదే కలర్స్ కి సంబంధించి హోలీ కొంత ఆర్గానిక్ కలర్స్ కూడా యూజ్ చేసి హోలీ చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అయితే యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మాత్రం అందరూ ఆర్టిఫిషియల్ కలర్స్ యూజ్ చేయడం లేదు. అందరి చేతులలో మాత్రం మనకు ఆర్గానిక్ కలర్సే కనిపిస్తున్నాయి. చాలా న్యాచురల్ గా ఇక్కడ హోలీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ సుప్రియ. మొత్తంగా దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ బేగం బజార్ లో పిల్లలు పెద్దలు అందరూ కలిపి హోలీ ఆడుతున్నారు. రంగుల పండుగను చాలా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటున్నారు. హోలీ చాలా ప్రత్యేకంగా జరుపుకునే పండుగలో హోలీ ఇవ్వడం చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అందరూ కలిపి ఈ హోలీని ఆడతారు. ఆపలేం. అవును రాజేంద్ర, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, అంటే అసలు ఏజ్ అయిపోయిన ఓల్డ్ పీపుల్ వరకు, అంటే ముసలి వాళ్ళ వరకు కూడా అందరు ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ అసలు చిందులు వేస్తూనే ఉంటారు. వీళ్ళ చిందులకి మాత్రం అసలు హద్దు లేదని చెప్పాలి. వీళ్ళ సంతోషాన్ని మాత్రం అసలు ఆకాశాన్ని అంటిందని చెప్పాలి. రాజేంద్ర, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఓకే రాజేంద్ర, అన్న టూ एक्साइटमेंट यहाँ फुल आंटी कैसा एंजॉय कर रहे हैं? वेरी मच बहुत एंजॉय कर रहे हैं बालकृष्ण लाल के मंदिर में। वेरी हैप्पीली फीलिंग होली फेस्टिवल। हैप्पी होली। बालकृष्ण लाल मंदिर में बहुत धूम, बालकृष्ण लाल मंदिर में हर वर्ष के जैसा बहुत धूमधाम से होली हो रही है एंड एवरीवन आर एंजॉयिंग। हाउ वाज द होली? यस, इधर अच्छा है, पानी के बिना खेलते हैं होली। हैप्पी होली। हाउ यू आर एंजॉयिंग इट? नाइस। यस, ओके, हाउ यू आर एंजॉयिंग? एंजॉय कैसे करें? हाउ यू आर एंजॉयिंग इट? नाइस। प्ले कैसे एंजॉय करें? बहुत अच्छा, बहुत बढ़िया आयोजन है यहाँ का। आंटी हाउ यू आर एंजॉयिंग? लॉट, वी आर एंजॉयिंग ए लॉट। हैप्पी होली वंस अगेन। या टेल मी हाउ यू आर एंजॉयिंग? लॉट, a lot, enjoy. Yes. హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ రాధాకృష్ణ సైకత శిల్పాన్ని రూపొందించారు.
ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒడిశాలోని పూరి బీచ్లో సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హ్యాపీ హోళీ అని క్యాప్షన్ ఇచ్చారు. సందర్భం ఏదైనా సుదర్శన్ పట్నాయక్ సైకత శిల్పాలు ఎప్పుడూ అందరినీ ఆకర్షిస్తుంటాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ పోరాటం తీవ్రతరం అవుతుంది. సేవ్ లడఖ్ పేరుతో 3వ రోజులు నిరాహార దీక్షలకు దిగాయి కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్, లేహ్ అపెక్స్ బాడీ. ఇప్పటికైనా ఈ విషయంపై కేంద్ర హోంశాఖ పలుమార్లు చర్చలు జరిగినా సానుకూల స్పందన రాకపోవడంతో ఆదివారం హుస్సేనీ పార్క్ దగ్గర సేవ్ లడఖ్ పేరుతో నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలో 200 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. లడఖ్ను 6వ షెడ్యూల్లో చేర్చాలని, ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆందోళనకారులు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ బోణి కొట్టేసింది. 20 పరుగుల తేడాతో లక్నోపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 193 పరుగులు చేసింది. 52 బంతుల్లో 6 సిక్సర్లతో సంజు శాంసన్ విశ్వరూపం చూపించాడు. సంజు శాంసన్ 82 పరుగులు చేయగా రియాన్ పరాగ్ 43 పరుగులతో రాణించాడు. ఇక 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక పురన్ 64, కేఎల్ రాహుల్ 58 పరుగులు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. 11 పరుగులకి టాప్ ఆర్డర్ వికెట్లు కోరడంతో లక్నో కష్టాల్లో పడింది. వరుస వికెట్లతో ఆ తర్వాత వచ్చిన రాహుల్ వేగంగా ఆడలేకపోయాడు. పురాన్ చివరిలో బ్యాట్ జిలిపించిన ఆఖర్లో దాడికి ఆడలేకపోవడంతో లక్నో ఓటమి పాలైంది. ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ కింగ్స్ తలపండుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో చెన్నై చేతిలో ఓటమి పాలైన ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలిచి బోణి కొట్టాలని చూస్తుంది. బ్యాటింగ్లో కెప్టెన్ ఫాస్ట్ డూప్లిసిస్, రన్ మెహిన్, కోహ్లీపై భారీ అంచనాలున్నాయి. అనూజ్ రావత్, డీకే నుంచి సూపర్ ఇన్నింగ్స్ ఆశిస్తుంది టీం. అయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం డూప్లిసిస్ టీం మెరుగవ్వాల్సి ఉంది. ధారాళంగా పరుగులివ్వడంతో పాటు వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమవడంతో ఆ జట్టును కలవరపెడుతుంది. మరోవైపు ఫస్ట్ గేమ్లోనే ఢిల్లీపై పంజా విసిరిన ధావన్ సేన అదే జోష్లో మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.